Nobody can stop this flow. Hallelujah. Hallelujah. మాట చెప్దాం. దేవా నేనున్నాను. దేవా నేనున్నానయ్యా అని మనల్ని మనం కనపరుచుకుందాం. ఎందుకంటే జ్ఞాపకం చేసుకోండి, మనల్ని గురించిన అటెండెన్స్ తీసుకోవడానికి కొన్ని దేవదూతలు ఉంటారు, అసైన్ చేసి ఉంటారు. ఆయన సన్నిధిలో కనపడే వారిని వారు లెక్క చేస్తారు, లెక్క పెడతారు. చూడండి, దేవదూతలందరూ కూడా ఆయన సన్నిధిలో నిలిచు దినం ఒకటి వచ్చింది. అప్పుడు ఆ రోజు అందరితో పాటు దేవదూతలతో పాటు అపవాది కూడా వచ్చాడు అని ఒక నోట్ మనకి ఇచ్చారు. అంటే వాళ్ళు అటెండెన్స్ తీసుకున్నారనే కదా అర్థం. కేవలం సభాపర్వతంలోనే కాదు, ఆయన సన్నిధిలో మొరపెడుతున్న వారి యొక్క అటెండెన్స్ కూడా ఆయన దగ్గర ఉంటుంది. గ్రంథాలు విప్పబడినప్పుడు మన చిట్టా అందులో ఓపెన్ అవుతుంది. ఎట్టి మనసుతో మనం ఆయన యొద్ద ఉన్నాం అనేది ఆయన లెక్క పెట్టే దేవుడు కనుక పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలంతోనూ ఆయన యొద్ద ఉండుటకు ప్రయత్నం చేద్దాం. మనస్సు, చెవులు, హృదయం అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆయనకు అప్పగించి పరిశుద్ధాత్మనికి లొంగిపోదాం. అట్టి మనస్తత్వంతో ముందుకు కొనసాగుదాం. మేమందరం అలాగా ఇక ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా కేవలం వాక్యం మీదనే మేము కాన్సన్ట్రేషన్ ఉంచేలాగిన పరిశుద్ధాత్మ సహాయం కోరుకుంటే ఎవరైనా ప్రార్థన అందుకోండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడ, గొప్ప దేవ, మహోన్నతమైన మా తండ్రి, వందనములు, స్తోత్రం స్తోత్రములైన అయ్యా తండ్రి, నాయన ప్రభువా తండ్రి, ఉదయకాల సమయం మందు ప్రభువా అతి పరిశుద్ధమైన మీ నామం చేత తండ్రి నాయన యేసయ్య మమ్మల్ని ప్రేమిస్తూ తండ్రి, ఇదిగో ప్రభువా తండ్రి నాయన యేసయ్య మీరు మాతో ప్రభువా తండ్రి అయ్యా చెప్పబోయే మాటలను తండ్రి గ్రహించగలిగిన కృపను తండ్రి మాకు దయచేయండి. ఎటువంటి డిస్టర్బెన్సెస్ ప్రభా, ఎటువంటి డిస్ట్రాక్షన్స్, ఎటువంటి డైవర్షన్స్ ఏమీ లేకుండా నా దేవ అయ్యా తండ్రి నాయన ప్రభువా తండ్రి నాయన నిలిచిన మేము తండ్రి కేవలము ప్రభువా తండ్రి నాయన యేసయ్య మీ వాక్కును మాత్రమే వినే వాళ్ళంలాగా, గ్రహించే వారములాగా తండ్రి ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. ఎటువంటి నిద్రమత్తు ఏది కూడా ప్రభువా తండ్రి నాయన యేసయ్య మాలో లేకుండా తండ్రి నీ వైపే చూస్తూ తండ్రి నాయన ప్రభువా మీరు చెబుతున్న వాక్కును గ్రహించగలిగిన కృపను దయచేసి మీ నామాన్ని మహిమపరచుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని మీరు మాత్రమే పొందుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆమేన్. 2 వేకువ చుక్కల గురించి మనం చూస్తున్నాం. వారు ఏ గమ్యానికి వెళ్తే మనకు ఆ గమ్యం ఇస్తారని, మనల్ని కూడా ఆ గమ్యానికి చేరుస్తారని విన్నాం కదా. ఈరోజు మనం తండ్రి అనే కాన్సెప్ట్స్ ని చూడబోతున్నాం. ఎవరు తండ్రి, ఎవరు పిల్లలు? పలకండి ఆ మాట. ఎవరు తండ్రి, ఎవరు తండ్రి, మళ్ళీ చెప్దాం, ఎవరు తండ్రి, ఎవరు పిల్లలు అని. ఎవరు తండ్రి, ఎవరు పిల్లలు. ఇది అర్థం చేసుకోవడానికి మనం ఒక ఏరియాకి వెళ్దాం రండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి ఏ మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. అక్కడ తండ్రి అని మెన్షన్ చేస్తున్నప్పుడు ఒక క్వాలిటీ కూడా చెప్తున్నారు, గమనించండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. గమనించండి,
ఎవరి ఆశను నెరవేర్చాలని ఆశపడతామో ఆ క్రియలు, వారి క్రియలు చేస్తామో మనం వారి పిల్లలు. ఇంకొక వచనం కూడా చూపిస్తా. అదే అధ్యాయం 42వ వచనం చదువుమా. యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనము. యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. ఆయన నన్ను పంపాను కనుక మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ దేవుడు గనక మీ పిల్లలైతే మీరు నన్ను ప్రేమిస్తారు. నన్ను అంటే ఎవరిని? యేసు ప్రభుని. ప్రేమించడం అంటే ఏమిటని మనం చూసాం. ఆయన ఆజ్ఞలను అనుసరించుటయే ప్రేమ అని చూసాం. సో తండ్రి యొక్క చిత్తము నెరవేర్చువారే పిల్లలు. ఈ మాట చెప్తారా? తండ్రి చిత్తం నెరవేర్చువారే పిల్లలు. తండ్రి చిత్తము నెరవేర్చిన వారే పిల్లలు. ఇంకా చూడండి, ఇంకొక వచనం కూడా చదువుదాం. 39 చదువునానా? 30 యోహాను సువార్త 8వ అధ్యాయం 39వ వచనము. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. ఇప్పుడు 41 చదువుమా. 41వ వచనము. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా. చాలు. అంటే దేవుడే మా తండ్రి అని చెప్తున్నా సరే, నువ్వు చేస్తున్న క్రియలను బట్టి నీ తండ్రి ఎవరో తెలుస్తుంది. అక్కడ ఆ రోజు ఇశ్రాయేలీలు అంటే పరిసయ్యులు వారు మా తండ్రి దేవుడే అని చెప్తున్నారు. కానీ యేసు ప్రభు చెప్తున్నారు, మీ క్రియలను బట్టి మీ తండ్రి అపవాది. దేవుడు మా తండ్రి అని చెప్తున్నారు, కానీ దేవుని క్రియలు మీలో లేవు అని తేల్చి చెప్తున్నారు. ఈ భాగాన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, నువ్వు నోటితో పలికినంత మాత్రాన నీ తండ్రి దేవుడు కాకపోవచ్చు. నువ్వు చేస్తున్న క్రియల్ని బట్టి నీ తండ్రి ఎవరో బయలుపడుతుంది. ఇది లోకమును మోసపుచ్చచ్చు, కానీ స్టేడియంలో కూర్చున్న పరలోకమును ఎవరు మోసం చేయలేరు. భూమి ఒక ప్లే గ్రౌండ్. భూమిలో నివసిస్తున్న మనం ప్లే గ్రౌండ్ లో ఉన్న వాళ్ళం అనుకుందాం. చుట్టూ కూర్చున్న ఆడియన్స్ ఎలా అయితే ప్రతి బాల్ ని చూస్తారో, ప్రతి బ్యాట్ ని గమనిస్తారో, అలా పరలోకం మొత్తం, డార్క్ వరల్డ్ మొత్తం ఒక్కొక్క వ్యక్తిని గమనిస్తూనే ఉంటారు. మనం మా తండ్రి దేవుడు అని చెప్పి మనల్ని మనం మోసం చేసుకోవచ్చేమో, కానీ మన క్రియలను చూస్తున్న వారు గుర్తుపడతారు వీరి తండ్రి ఎవరు అని. ఎంతమంది గ్రహిస్తున్నారు? అర్థమవుతుంది. ఇంకా ఆ ఆడియన్స్ లో ప్రకృతి కూడా ఉంది. ఏ మాట పలుకుతారా? ఆడియన్స్ లో ప్రకృతి కూడా ఉంది. ఆడియన్స్ లో ప్రకృతి కూడా ఉంది. చెప్పండి. ప్రకృతి కూడా ఉంది. ఒక మాట చదవండి, మనకి అందరికి తెలిసిన వచనం. రోమాపత్రిక 8
19వ వచనం చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 19వ వచనము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చుచుచు కనిపెట్టుచున్నది. చాలు. ఇప్పుడు ఆ కూర్చున్న ఆడియన్స్ లో సృష్టి కూడా ఉంది. ఎవరి కోసం కనిపెడుతుంది? దేవుని కుమారుల కోసం. అర్థం, దేవుని క్రియలు ఎవరు చేస్తున్నారా అని. ఒక ఈక్వేషన్ రాయండి. దేవుని కుమారులు అంటే దేవుని క్రియలు చేయువారు అని. అపవాది పిల్లలు అంటే అపవాది క్రియలు చేయువారు అని. మన క్రియల్ని బట్టి మనం ఎవరి పిల్లలని సృష్టి గ్రహిస్తుంది. మన క్రియల్ని బట్టి మనం ఎవరి పిల్లలని గ్రంథాలు నిర్ధారిస్తాయి. మన నోటితో మనం దేవుడే మన తండ్రి అని చెప్పినంత మాత్రాన సరిపోదు. మన క్రియలు చెప్తాయి మన తండ్రి ఎవరో. ఈ మాట పలుకుతారా? మన క్రియలు చెప్తాయి మన తండ్రి ఎవరో అని. మన మన క్రియలు క్రియలు చెప్తాయి మన చెప్తాయి మన తండ్రి తండ్రి ఎవరో ఎవరు అని. రెండే రెండు క్రియలు. ఒకటి సత్యమును అనుసరించిన క్రియలు, రెండు అబద్ధమును అనుసరించిన క్రియలు. అబద్ధానికి జనకుడైన వాని యొక్క క్రియలు చేస్తే మనం అపవాది పిల్లలం. సత్యమైన వాని క్రియలు చేస్తే మనం యేసు ప్రభు పిల్లలం లేదా దేవుని పిల్లలం. మనం ఎవరు క్రియలు చేస్తున్నామా అని అటు అపవాది సంబంధికులు గమనిస్తూ ఉంటారు, ఇటు దేవుని సంబంధికులు గమనిస్తూ ఉంటారు. సృష్టి అయితే మరీ ఆశతో ఎదురు చూస్తుంది. దేనికి? దేవుని పిల్లల కొరకు. వాళ్ళు పొందబోతున్న మహిమ గల రాజ్యం నాకు కూడా దొరుకుతుందనే ఆశతో సృష్టి ఎదురు చూస్తూ ఉందండి. ఇప్పుడు ఈ భాగం పట్టుకొని ప్రకటన గ్రంథానికి వెళ్దాం రండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనము. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. హల్లెలూయా. ఎవరికి ఇస్తానంటున్నారండి? ఎవరికి ఇస్తానంటున్నారు ఆ అధికారం? అండ్ చూడండి 28, మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. ఎవరికి ఇస్తారు వేకువ చుక్కని? ఎవరికి ఇస్తారు అధికారమును? ఎవరికి ఇస్తారు వేకువ చుక్కని? అంటే ఆయన క్రియలు ఎవరు అంతము వరకు చేస్తారో, ఆయన క్రియలు చేయడానికి నిలబడినప్పుడు మరి ఏం చేయమంటారండి? ఎదురుగుండా నాకు ఈ శోధన వచ్చింది, పడిపోయాను అంటే అది జయించిన వాని దాఖలాలు కాదు, అది జయించిన వాని లెక్క కాదు. పరిస్థితులు ఇలా వచ్చాయండి, నేను అనుకున్నాను కానీ చేయడానికి అవ్వలేదండి. కోపపడకూడదు అనుకున్నాను కానీ ఎదుటి వ్యక్తి బాగా ఎక్కువ చేశాడు, ఇంక నాకు అవ్వలేదు, కోపం వచ్చేసిందండి అంటే మీరు ఓడిపోయారండి.
జయించిన వాళ్ళ లిస్ట్ లో మీరు ఉన్నారా లేదా? లేరండి. లేదు. ఉమ్. ఈరోజు ప్రార్థిద్దాం అనుకున్నానండి, కానీ ఆ, వేరే పని షాపింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా ప్రార్థన చేసుకోలేకపోయాను, లేకపోతే ప్రార్థనకి వెళ్ళలేకపోయాను. జయించినట్ట ఓడిపోయినట్ట? ఓడిపోయినట్టు. ఎవ్రీ ఏరియా మనం ఓడిపోవాలని కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు, మనం గెలవాలని కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. జయధ్వనులు వినపడ్డాయి, జయధ్వనులు వినపడుతూనే ఉన్నాయి. దేనికి తెలుసా? మనం జయించాలని, జయమును చూసి, జయించిన వారిని చూసి జయధ్వనులు వినపడ్డాయి. ఒక్కసారి ఆలోచిద్దాం. మన తండ్రి క్రియలు అంటే యేసు ప్రభు క్రియలు మనలో కనపడాలి. చాలా మంది ఇలా అంటారు, ఆయన అంటే యేసు ప్రభు కాబట్టి చేశారు, మనం ఎలా చేస్తాం? ఆయన అంటే అబద్ధం ఆడకుండా బ్రతికారు, మనకి అబద్ధం ఆడకుండా రోజే గడవదు అంటారా లేదా? ఉంటారు. అబద్ధం ఆడకపోతే ఒక దినం కూడా గడవదన్నట్టుగా మన జీవితాలు మారిపోయినాయి అంటే మనం ఎవరి పిల్లలుగా కూరుకుపోయి ఉన్నాం? అపవాది. అపవాది పిల్లలుగా కూరుకుపోయి ఉన్నామండి. పెట్టుకున్న నామం దేవుని నామం, చేస్తున్న క్రియలు అపవాది క్రియలు. అప్పుడు అధికారం ఎలా వస్తుంది నాన్న? ఇస్తాను నువ్వు వాగ్దానం చేసిన వేకు చుక్క ఎలా దొరుకుతుంది? పడిపోయిన వేకు చుక్కకి తెలీదా? ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయిన వాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఆల్రెడీ ఎగ్జామ్ రాశాడు కనుక ఇప్పుడు ఎగ్జామ్ అపియర్ అవుతున్న వాళ్ళ ప్రిపరేషన్ ఎంతో, వాళ్ళు పాస్ అవుతారో ఫెయిల్ అవుతారో ఆల్రెడీ ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిన వానికి తెలీదా? తెలుసు. చెప్పండి. ఒక సీనియర్ స్టూడెంట్ యుగ యుగాల నుంచి ఓడిపోతున్నవాడు ఎవరు? అపవాది. ఈ యుగాల్లో ఎగ్జామ్ అపీర్ అవుతున్న వాళ్ళు పాస్ అవుతారో లేదో వాడికి అర్థం కాదా? అర్థమవుతుంది. అది వాడిది ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ చూడండి. ఈ రాజ్య మహిమలన్నీ కూడా ఒక్క నిమిషంలో చూపించి నా కాళ్ళకు మొక్కు అని ఆఫర్ ఏసైకే ఇచ్చాడు. ఏదన్నా పాయింట్ లో దేవుడే పడిపోతాడేమో అని ఆశ వాడికి. అటువంటిది మనల్ని పడగొట్టడానికి వాడు ప్రయత్నం చెయ్యడా? చేస్తాడు. అబద్ధం ఎప్పుడు కూడా సత్యం మీద దాడి చేస్తూనే ఉంది, కానీ జయించేది మాత్రం సత్యమే. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన బాధ్యత అపవాది క్రియలు ఏవి, సత్యవంతుని క్రియలు ఏవి జాగ్రత్తగా తెలుసుకుని సత్యవంతుని క్రియలు మాత్రమే చేస్తూ ముందుకు వెళ్ళాలి. అటు తీర్మానం ఈరోజు తీసుకుందామా? ఎవరి క్రియలు మనం చేస్తున్నాం పరిశీలించుకుందామా? ఇక్కడ ఆగి ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. స్తోత్రం 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 అయ్యా, నీకు వందనాలు వందనాలు ప్రభా. మీరు చేసే మీ సమయాన్ని బట్టి మీ వాక్కును బట్టి నీకు స్తోత్రములు ప్రభా. తండ్రి దేవా నీకు వందనాలు ప్రభా. మీరు అపవాది సంబంధాలు అపవాది పనులు చేస్తారని, దేవుని సంబంధాలు దేవునికి ఇష్టమైన కార్యములు చేస్తారని ప్రభా. నువ్వు తెలిసిన నీ వాక్యమును బట్టి నీకు స్తోత్రములు ప్రభా.
దేవా తండ్రి జయించే వారిగా మేము ఉంటకు మాకు సహాయం చేయండి ప్రభా. అవును తండ్రి, జయించే వారిని చూసి జయధ్వనులు వినబడతాయి ప్రభా. తండ్రి నేను మా జీవితాల్లో ప్రభా ఇప్పటి వరకు మేము ఎలాగున్నామో మమ్మల్ని క్షమించండి. ఇక్కడ నుండి మాత్రం ప్రభా జయించిన నిన్ను చూస్తూ జయించే వారిగా మేము ఉన్నటకు మాకు సహాయం చేయమని ఏసయ్య తీసుకేస్తానని అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఇక దేవుని పిల్లల గురించి ఒక మాట కూడా చూద్దాం రండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 47వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనము. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు విన్ను, మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. దేవుని సంబంధులైతే దేవుని మాటలు ఏం చేస్తారండి? వింటారు. ఎవరైనా దేవుని మాటలు వినకుండా పారిపోతున్నారా? మీరు గుర్తుపట్టాలి, వారు దేవుని సంబంధులు కారు అని. మనల్ని మనమే పరీక్షించుకుందాం. నేను దేవుని మాటలు వినడానికి పరిగెత్తుకుని ఆశతో వెళ్ళి ఉంటున్నానా లేదా? నా జీవితం దేవుని మాటలు వినడం కోసం, దేవుని మాట విని దాని ప్రకారం చేయడం కోసం నా జీవితం పరిగెడుతుందా లేదా అని ఈరోజు టెస్ట్ చేసుకుందాం. మనకు అర్థమైపోతుంది మనం ఎవరి పిల్లలో. అమ్మా ఒక ప్రశ్న అడుగుతాను, ఆలోచన చేసి చెప్పండి. నువ్వు ఒక ప్రశ్న పత్రం ని తీసుకున్నావు, అర్థం ఒక క్వశ్చన్ పేపర్ ని తీసుకున్నావు. నీకు ఇవ్వబడిన 3 గంటల సమయంలో ఆన్సర్ షీట్ రాసావు. నువ్వు చెక్ చేసుకోవా ఇచ్చే ముందు? చూసుకోండి. అలాగనే ఇంతకాలం జీవితం గడిపామే, అది 20 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, 40 కావచ్చు, 60 కావచ్చు, పోనీ 200 కావచ్చు. అన్ని సంవత్సరాలు గడిపాం కదా, వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు అర్థం అవుదా మనం ఎవరో? ఈరోజు ప్రతి ఒక్కరు దయచేసి మనం గడిపిన మన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుందాం. నేను దేవుని నామం పెట్టుకున్నాను, కానీ దేవుని సంబంధిగా బ్రతికానా లేదా? దేవుని మాట కోసం నేను పరిగెట్టానా లేదా? దేవుని మాట విని పారిపోతూ పరిగెట్టానా? అంటే దేవుని మాట వింటూ ఆ క్రియలే చేస్తున్న పరుగు ఉంటే అది దేవుని పిల్లల పరుగు. దేవుని మాట వినకుండా పారిపోతూ ఆయన క్రియలు చేయకుండా ఉంటే అది అపవాది సంబంధి అయిన పరుగు. ఏ గమ్యం ఎటు చేరతామో ఆలోచన చేయండి. సత్యం అబద్ధం ఎప్పుడైనా ఒకే పట్టాల మీద ప్రయాణం చేయగలవా? చెప్పండి. ఖచ్చితంగా 2 ఆపోజిటే కదా. ఆపోజిట్. ఇప్పుడు సత్యంలో ఉన్నాను అనుకుంటూ అబద్ధం వైపు పరుగు పెడితే గమ్యం ఎటువైపు వెళ్తుందండి? ఈస్ట్ వైపే వెళ్తున్నాను అనుకుంటూ వెస్ట్ వైపు వెళ్ళట్లేదా? మనం అనుకుంటే సరిపోదు, మనం చెయ్యాలి. పలకండి అన్నమాట. అనుకుంటే సరిపోదు, మనం చెయ్యాలి. ఆలోచించండి. నా నా క్రియలు చేయువాడు అని చెప్తున్నారా? నా క్రియలు చేద్దాం అనుకున్నవాడు అని చెప్పారా? చేయువారు అని చెప్పారు. సో అనుకునే దాంట్లో మన ప్రయాణం ఆగితే వ్యర్థమే, చేయిస్తే అది ధన్యమే. ఇక ఆయన క్రియలు ఏంటి అని నేర్చుకొని బైబిల్ చదువుకుంటూ ఆయన క్రియలు ఏంటో జాగ్రత్తగా చూసుకుంటూ మన ప్రయాణాన్ని కొనసాగిద్దామా? ఆయన సంబంధులే అనుకుంటూ
అపవాది క్రియలు చేస్తూ పరిగెట్టి గమ్యాన్ని కోల్పోయి చివరికి అపవాది పడిపోయిన రెండవ మరణంలో పడిపోదామా? ఆలోచన చేసుకుందాం, జీవితాన్ని చక్కపరుచుకుందాం. ఇంతకాలం ఏ ప్రయాణం జరిగిందో ఇక ఆలోచన చేద్దాం, జాగ్రత్త పడదాం. దయచేసి బ్రతుకును మార్చుకుందాం, దేవుని మాట విందాం. వినకపోతే ఆయన క్రియలు ఎలా చేస్తాం? దేవుని చిత్తం ఏంటో ఎలా తెలుస్తుంది? వాక్యం చదవకపోతే ఆయన చిత్తం ఎలా బయలుపరచబడుతుంది? అందుకే వాక్యం చదువుకుందాం, వాక్యం విందాం, వాక్యంని అనుసరిద్దాం, వాక్యం కొరకే జీవిద్దాం. వాక్యం ఏమి చెప్తుందో అదే చేద్దాం, వాక్యం ఏమి వద్దంటుందో అది విడిచిపెడదాం. అటు తీర్మానం తీసుకుంటూ ముందుకు కదులుదామా? అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా మన ప్రయాణం యేసులో కొనసాగచ్చు. అలా క్రియలు చేస్తున్న వాడిని పడగొట్టాలని అపవాది ఎంతో ప్రయత్నం చేస్తాడు. జయించిన వారి లిస్ట్ లో ఉన్నామా? రెండు విషయాలు ఈరోజు మనం ఆలోచనలో పెట్టుకుందాం. మ్యూట్ లో పెట్టుకోండి. మీ గుయి గుయి శబ్దాలు మేము వినలేకపోతున్నాం. మ్యూట్ లో పెట్టుకోండి, జాగ్రత్త వినండి. థ్యాంక్ యూ. ఇక చూడండి, రెండు విషయాలు మనం హృదయంలో పెట్టుకుందాం. ఒకటి, ఆయన క్రియలు ఏంటి అని తెలుసుకోవాలి. పలకండి అన్నమాట. ఆయన క్రియలు ఏంటి అని తెలుసుకోవాలి. ఇక అనుకోవడం కాకుండా ఆయన క్రియలను చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆయన క్రియలు ఏంటి అని తెలుసుకొని వాటిని చెయ్యాలి. ఏమంటే చెప్తా, ఆయన క్రియలు ఏంటో తెలుసుకొని వాటిని చెయ్యాలి. ఆయన క్రియలు ఏంటో తెలుసుకొని వాటిని చెయ్యాలి. హల్లెలూయా. రెండవ పాయింట్ ఏంటి తెలుసా? ఆ క్రియలు చేస్తున్నప్పుడు ఆటంకములు వస్తాయి, కానీ జయించాలి. ఇలా చెప్దాం. రెండవ పాయింట్ ఏంటంటే, ఆయన క్రియలు కొనసాగించడానికి ఆటంకములు వస్తాయి, కానీ జయించి నించోవాలి. చెప్పండి. రెండవ ఆయన పాయింట్, క్రియలు చేస్తుంటే ఆటంకాలు వస్తాయి, వాటిని జయించాలి. అది ప్రార్థన చేసుకుందామా? ఆయన క్రియలు చేస్తున్నాను అనుకుంటూ మోసపోతూ అపవాది పిల్లలుగా ఉన్న కాలం చాలు. ఇప్పుడు ఆయన పిల్లలుగా మనం ఉందామా? అలా ఉండాలి అంటే ఫస్ట్ మనకి ఆయన క్రియలు ఏంటో తెలియాలి కదా. ఆయన క్రియలు అంతవరకు చేస్తున్నవారు అని ఆయన లిస్ట్ రాసుకుంటున్నారు, అన్ని రికార్డ్ చేస్తున్నారు. మనం ఎటు వెళ్తే ఆ గమ్యానికి చేరుతాం. మొన్నటి దినాన్ని చూసాం, అపవాది యొక్క అంతం ఎలా ఉంటుంది అని. మరలా నిన్నటి దినాన్ని చూసాం, యేసు ప్రభు యొక్క అంతం ఎలా ఉంటుంది అని. రెండు వేకువ చుక్కల్ని కూడా దేవుడు మనకి ముందు పెట్టారు. ఒకరి అంతం ఎలా ఉంటుంది, ఒకరి అంతం ఎలా ఉంటుంది అని. గర్వంతో ఉన్న వాళ్ళు ఏ నాశనానికి వెళ్ళాడో చూసాం. దీనత్వంతో ఉన్నవాడు ఏ గమ్యానికి చేరారో చూసాం. అవిధేయత ఎటు ప్రయాణం చేస్తుందో చూసాం, విధేయత ఎటు ప్రయాణం చేస్తుందో చూసాం. ఇలా అన్ని ఏరియాల్లో కూడా ఒక ఆపోజిట్ ప్రయాణాన్ని మనం చూసాం. కనుక ఈరోజు ప్రార్థన చేసుకుందాం, నా ప్రయాణం ఎటు వెళ్తుంది అని టెస్ట్ చేసుకుంటూ, నేను దేవుని కుమారునిగానే ఉన్నానా, నేను దేవుని కుమారుల లైన్లోనే ఉన్నానా అని చెక్ చేసుకోకపోతే నేను అంటాను, ఇలా చెక్ చేసుకునే రోజు ఇంకొకటి నీ జీవితంలో రాదేమో.
ప్రార్థన చేసుకుందాం అక్క. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah.